50-60 సంవత్సరాల క్రితం నుండి కూడా బుర్రకథ వెలుగులోకి వచ్చింది. పద్మశ్రీ నాదర్ గారని గుంటూరులో ఉండేటువంటి నాదర్ గారు, షేక్ నాదర్ గారు మొట్టమొదటిసారిగా ఈ బుర్రకథను వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రచార సాధనాలు ఈ మైకులు లేని రోజుల్లో ప్రజల్లోకి వెళ్ళిపోయి మైకులు లేకుండా కష్టజీవులు, శ్రమజీవులు, సమాజం మారాలి, పల్నాటి యుద్ధం, బొబ్బుల యుద్ధం, అల్లూరి సీతారామరాజు వీరగాథలు చెబుతూ ప్రజల్ని చైతన్యవంతులుగా చేసినటువంటి కళ ఈ బుర్రకథ. అంతేకాకుండా 40 సంవత్సరాల క్రితమే పద్మశ్రీ అవార్డు పొందినటువంటి సీనియర్ నాదర్ గారు. అలాగే ఇటీవలే మిర్యాల అప్పారావు గారని రావులపాలెంలో పద్మశ్రీ అవార్డును పొందారు. 2 సార్లు పద్మశ్రీ అవార్డు వచ్చినటువంటి ఘనత మా బుర్రకథ కళాకారులకే దక్కింది. అటువంటి బుర్రకథ రాను రాను అడుగంటిపోతున్న ఈ రోజుల్లో కళలను ఆదరించాలి, కళాకారులను పోషించాలన్న మంచి ఉద్దేశంతో మన జగ్గంపేట మన ఎమ్మెల్యే గారు జ్యోతి నెహ్రూ గారు ఇటువంటి మరుగున పడిపోతున్న ప్రాచీన కళలను వెలుగులోకి తెస్తూ ఇటువంటి సంక్రాంతి సంబరాల్లో మాకు అవకాశం చాలా సంతోషంగా ఉంది.